హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం. డిఎస్సి అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తే కేసులే అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన డిఈఓ వరలక్ష్మి గారు హెచ్చరించడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు ఈ నెల 26వ తారీఖు అనగా మంగళవారం అర్ధరాత్రి నుండి వెబ్సైట్లో కాల్ లెటర్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ 27వ తారీఖు బుధవారం కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఈ నెల 28వ తారీఖు గురువారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం కాబోతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అభ్యర్థులు హాజరయ్యే సమయంలో వారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మాత్రమే తమ వెంట తీసుకుని రావాలని చెప్తున్నారు. నకిలీ సర్టిఫికేట్లు కనుక వాళ్ళు సమర్పిస్తే వారిపైన కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనలో ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అలాగే సర్టిఫికేట్ పరిశీలనకు నగరంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కూడా ఆమె తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికేట్లు లేకపోయినా లేదా అభ్యర్థులు పరిశీలనకు గైర్హాజరైనట్లయితే వారి ఉద్యోగాన్ని కోల్పోవలసి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. క్రీడా కోటా కింద అభ్యర్థుల సర్టిఫికేట్లను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల సమక్షంలో పరిశీలిస్తున్నామని తెలపడం జరిగింది. మీరు కూడా ఏపీడిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూడాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లో ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన వీడియోలు అన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాటిని చూడండి. అలాగే కంటెంట్ వీడియోస్ని కూడా చూడండి.